అయిపోయింది. ఎగ్జామ్స్ ఉన్నాయి, FA4. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సౌజీ సంతోష్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను మా చెర్రీని చీట్ చేయబోతున్నానండి. అదేంటంటే ఎలా అంటే, మా చెర్రీ నాకు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆర్డర్ వేసి మరీ వెళ్ళాడనమాట. మమ్మీ ఈరోజు నువ్వు నాకు కాలా జామున్ చేయాలి, కానీ గులాబ్ జామున్ పిండితో మాత్రం చేయొద్దు అని చెప్పాడండి. వాడు చెప్పగానే నేను అనుకున్నాను అన్నమాట, గులాబ్ జామున్ పిండితో చేస్తే అయిపోద్దిలే అని చెప్పేసి. ఇంకా కోవా ప్రిపేర్ చేసుడు ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా. గులాబ్ జామ్ పిండి అయితే మంచిగా కలిపి చక్కగా చేయొచ్చు అని నేను అనుకున్నాను. కానీ మా చెర్రీ ముందే పసిగట్టి చెప్పేశాడనమాట, మమ్మీ నువ్వు గులాబ్ జామ్ పిండితో చేసి కాలా జామున్ అనొద్దు, ముందే చెప్తున్నా అన్నాడు. అమ్మ నేను ఎలా మైండ్లో అనుకున్నవానికి ఎలా తెలిసిపోయిందో నాకు అర్థం కాలేదు. నేను అలానే అనుకున్నాను, బట్ వాడు నేను అనుకున్న మరుక్షణమే చెప్పేశాడు, నువ్వు కాలా జామున్ చేస్తే గులాబ్ జామ్ పిండితో అస్సలు చేయొద్దు అని చెప్పేసి. వాడు చెప్పినంత మాత్రాన వింటామా అండి? మన ప్లాన్స్ మనకు ఉంటాయి కదా. నేను గులాబ్ జామ్ పిండితోటే చేస్తున్నాను. ఇంక పిండి అయితే కలిపేశానండి. అందులో పిండి కలిపేటప్పుడు దాంట్లో కొంచెం షుగర్ వాటర్, ఇంకో కొన్ని నార్మల్ వాటర్ ప్లస్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసానండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. ఈలోపు షుగర్ సిరప్ రెడీ చేద్దామని చెప్పేసి పెట్టేశాను అనమాట. షుగర్ వేసేసి వాటర్ పోసేసి నేను 1 కప్పు పిండికి 2 కప్పుల షుగర్ వేసాను. అంటే 2 కప్పుల కంటే కొంచెం తగ్గించేసాను అనమాట. మనం 1.5 వేసుకున్నా సరిపోద్దండి. కానీ నేను ఎప్పుడు గులాబ్ జాములు చేసినా కూడా కొంచెం షుగర్ తక్కువ వేసి చేస్తాను. కొంచెం వాటరీగా ఉంటాయి అన్నమాట, మరీ అంత తీయగా ఉండకుండా. ఇంకా అలా ఉంటుంది కదా, ఈసారి మంచిగానే వేద్దామని చెప్పేసి వేసేసాను. మనం షుగర్ వాటర్ పోయడం వల్ల ఫాస్ట్ గానే అవి బ్రౌన్ కలర్ లోకి వచ్చాయండి. నేనే షాక్ అయ్యాను, నేను ఎప్పుడు చేయలేదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. మా హస్బెండ్ పోస్టింగ్ వెళ్ళిన దగ్గర నుండి మా ఇంట్లో పెత్తనం ఉన్న పెద్ద కొడుకుదే అయిందండి. ఎందుకంటే రోజుకొకటి చేయమని ఆర్డర్లు వేస్తున్నాడు. ఇక చేయక తప్పట్లేదు. పాపం మా దీపు అయితే ఏం అడగట్లేడండి ఈ మధ్యలో, ఎందుకంటే వీడే అన్ని చేస్తున్నాడు కదా అని చెప్పేసో ఏమో నాకు తెలియలేదు. ఎప్పుడు మా దీపే అడిగేవాడు. మా ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా అది ఫాస్ట్గా ఫినిష్ చేసేది మా దీపు. అంటే ఎన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నా, చాక్లెట్స్ ఉన్నా, ఇంకేమైనా స్నాక్స్ ఉన్నా కూడా. ఇంకా కాలా జామున్ అయితే రెడీ అయ్యాయండి. సూపర్ ఉన్నాయండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఇంకా మా చెర్రీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ రియాక్షన్ చూడండి. స్మెల్ వస్తుంది. అమ్మా స్మెల్ తినేస్తా. ఎవరు చెప్పి చేశారని? చేయలేదు, ఎక్కడో వస్తుంది. చేతులు కడుక్కుని లేదా ఏం లేదా? పప్పులు పడేయి, గులాబ్ జామున్ తినేయి. చేశానా? I like jamun. Thank you. Ishnama? Kirindi. Chubettu. Can I eat one? Ooh, mommy, thanks. Mommy. Mommy. Not now. స్నానం చేసుకొని ఏదో పెట్టినా. ఎందుకు తప్పించినావు? చేస్తా. ఓకే, అందులోనేనా? రియల్ గానే జామునేనా? రియల్ జామునేనా? అమ్మా లూజ్ అయింది. నువ్వు దేంతో చేయొద్దన్నావు? దేంతో చేయొద్దన్నావు? గులాబ్ జామున్ పిండితో చేశానా? గులాబ్ జామున్ పిండితో నీకు ఎలా తెలుసు? గులాబ్ జామున్ టేస్ట్ దీని టేస్ట్ వెరైటీ ఉంటది. బాబా
బా వీడు ఇంకా ఓవర్ అయిపోయింది. మంచిగా లేదంటే నెక్స్ట్ టైం చేయనని కదా. నీళ్ళు వదినా పదా. ఎగ్జామ్స్ ఉన్నాయి FA4 ఫిబ్రవరిలో. సూపర్ టేస్టీగా ఉన్నాయండి కాలా జామున్. నాకైతే బాగా నచ్చాయి. మా చెర్రీ అంటున్నాడు ఇప్పటి నుంచి కాలా జామునే నా ఫేవరెట్, గులాబ్ జామున్ కాదు అని చెప్పేసి. మా చెర్రీని అయితే ఇలా చీట్ చేస్తానని నేను అసలు అనుకోలేదు. చిన్నగున్నప్పుడు 1 రూపీకో ఆటానోకో దొరికేదండి ఒకటి, సూపర్ టేస్టీగా ఉండేది. దాని పేరు రసగుల్లా అనేది, అంటే పింక్ది ఉండేది ప్లస్ బ్లాక్ది ఉండేది, బ్లాక్ రసగుల్లా అనేది అన్నమాట. అప్పుడు కాలా జామున్ అని తెలియదు నాకు. మళ్ళీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా 5 రూపీస్కి ఒకటి అండి, రౌండ్గా ఉండేది, అది కూడా చాలా టేస్టీగా ఉండేది. ఇంకా పిల్లలు అయితే స్నానం చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళు స్నానం చేసుకోగానే నేను వాళ్ళ స్కూల్ యూనిఫామ్ అయితే ఉతికిస్తున్నాను. 2 పేర్స్ ఉన్నాయి కానీ ఇంకా నాకు ఎప్పటికప్పుడు ఉతకడమే అలవాటు అండి. ఇంకా ఆ తర్వాత నేనైతే ఇంకా వాళ్ళకి కాలా జామున్ అయితే వేసిస్తున్నాను. నేను కూడా ఫుల్గా కుమ్మేశానండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నాయి. మా వాళ్ళు అవి కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండదు, అది నాకు కూడా తెలిసి. ఇంకా నేను కూడా పర్లేదులే తినని అని చెప్పేసి ఇంకా వదిలేసాను అన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే దీపుని హోంవర్క్ చేపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్